హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా, వాట్సాప్లో లేను, ఫేస్బుక్లో లేను, యూట్యూబ్స్. అవునండి, నేను ఎక్కడికి వచ్చానో ఒక్కసారి ఇలా చూడండి, ఎంత అద్భుతంగా, ఎంత బాగుందో ఇది. భూలోకంలో స్వర్గంలాగా ఉందండి. ఇది ఏంటో మీకు మళ్ళీ చెప్తాను. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను ఎప్పుడు నా జీవన విధానం ఎట్లా ఉంటుందంటే తృప్తి, ఆనందం, సేవ. అంటే ప్రతిరోజు మన జీవితంతో మన పట్ల మనం ఆనందంగా ఉండాలా, మన జీవితం పట్ల మనం చేసే పనుల పట్ల మనకు తృప్తి ఉండాలి. చేతనైనంత ఇంకొకరికి, మన కుటుంబం, మన నైబర్స్, మన బంధువుల్లో మనం చేయగలిగిన సేవ చేయాలనేది నా దృక్పథం. కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగానే ఉన్నారు. నా భర్త, నా పిల్లలు, నా జీవితం అలాగే కొనసాగిపోతాను. ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల కిందట మా ఇంట్లో ఒక దుర్ఘటన జరిగిందండి. మా అన్నయ్య సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయినాడు. చాలా ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ ఉన్న వ్యక్తి, మంచి లైఫ్, మంచి ఫ్యామిలీ, చక్కటి పిల్లలు, అనుభవించాల్సిన జీవితం, చూడాల్సిన జీవితం చాలా ఉంది. ఆ ఫలాలని చేతికొచ్చే టైంలో అతను సడన్గా హార్ట్ అటాక్తో పోయినాడు. అప్పుడు నాకు ఈ జీవితం పట్ల ఇంకొక కోణం కనిపించింది. అవును, జరగాలి, కానీ మన పట్ల మనం కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మనం ఏం తింటున్నాం, అది మనం ఎంతవరకు సరిపోతుంది. జనరల్గా ఎలా ఉంటుందండి, బాల్యం అంతా చదువులు అని పరిగెడతాం, తర్వాత ఉద్యోగాలు, తర్వాత పెళ్ళి, పిల్లలు, తర్వాత పిల్లల చదువులు, ఇలాగ పరిగెడతానే ఉంటాం. కానీ ఆగి ఆలోచించుకునే టైం ఏ వ్యక్తికి లేకుండా పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు ఎవరికీ తెలియట్లేదు. ఈ విధంగా కొంచెం ప్రతి మనిషి మన ఆరోగ్యం గురించి ఆలోచించి, మనం ఏం తింటున్నాం, ఆ తినే తిండి మనకి ఎంత ఉపయోగపడుతుంది, మన ఆరోగ్యం ఏంటి, చక్కగా డబ్బులు సంపాదించుకుంటాము, 10 మందికి చూపించే విధంగా మన కార్లు, మన నగలు, చీరలు, పట్టు చీరలు, మనం ఉండే విల్లాస్, ఇవన్నీ. కానీ ప్రాణమే లేదనుకోండి, ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం చెప్పండి. అందుకే నా యూట్యూబ్ ఛానల్, ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఓన్లీ ఆరోగ్యం గురించి, మనిషి జీవన విధానం గురించి కొన్ని టిప్స్ నాకు తెలిసినంత వరకు అందరికీ తెలియజేయాలని నేను అనుకున్నాను. దీంట్లో భాగంగా మంతెన సత్యనారాయణ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి. మేము గత 20 ఏళ్ళుగా ఆయన గురించి, ఆయన చెప్పే ఫుడ్ గురించి, వీటి గురించి అవగాహన ఉంది. 100% పాటిస్తున్నామో లేదో తెలియదు. సో నేను మంతెన సత్యనారాయణ గారి ఆరోగ్యాలయానికి వచ్చిన విజయవాడ. ఎంత అద్భుతంగా ఉందంటే, ఇది నేను చూసినవన్నీ నా ఫ్రెండ్స్కి, నా బంధువులకి, వీళ్ళందరికీ చెప్పాలని ఉందండి నాకు. అందుకనే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇంకోటి, కొత్త ఛానల్ ద్వారా ఇవన్నీ కేవలం ఆరోగ్యానికి సంబంధించిన మాత్రమే చెప్పాలి అని. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎప్పటి నుంచో. నేను ఎప్పుడు సబ్స్క్రిప్షన్స్ అవన్నీ అడగట్లేదు, 8 ఏళ్ల నుంచి ఉంది. ఎవరిని కానీ, బంధువులు, స్నేహితులు, ఎవరిని నా సబ్స్క్రైబ్ చెయ్యండి అని అడగట్లేదు. ఎందుకంటే చెయ్యరు కూడా. నాకు తెలిసినంత వరకు దగ్గర బంధువులు, స్నేహితులు రోజు మన పక్కనే ఉంటారు, మన దగ్గర రక్త సంబంధికులే. అది పెద్ద ఖర్చేం కాదు, ఒక యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడము, ఆ వీడియోని లైక్ చేయడము. దీనివల్ల ఏంటంటే మనం చెప్పే మంచి విషయాలు 10 మందికి చేరుతాయి, ఎక్కువ మందికి చేరుతాయి. నా ఛానల్ ఎంత బాగున్నా, నా ప్రీవియస్ ఛానల్ అందరికీ ఎందుకు చేరట్లేదు అంటే ఇదే కారణం, ఎక్కువగా లైక్ లేవు, సబ్స్క్రైబులు లేవు. సో ఈ కొత్త ఛానల్ని నేను స్టార్ట్ చేసి మిమ్మల్ని అందరినీ కోరే రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్, ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు, కజిన్స్, అందరికీ ఓవరాల్గా ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి, వీలైతే కదా వీలు చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. దీనివల్ల ఏంటి అంటే, ప్రతి ఒక్కరు, మీ బంధువులు, మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ అది చూస్తారు, తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అంత మంచి వీడియో ఇస్తాను, ఇది నా మాట. మీకు ఈ మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం గురించి ఇన్ డీటెయిల్గా, అంటే కొన్ని అపోహలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందంటే, ఆనందము, ఆహ్లాదము, ఆరోగ్యం, ఈ భూమి మీదకి దిగిన స్వర్గంలాగా ఉందండి. నిజంగా చాలా బాగుందండి ఇది. ఒక పాట ఉంది, అందాలలో అహో మహోదయం అని.
ఎక్కడ చూసినా అదేనండి. మీరు ఎంత దూరం కనుచూపు మేర ఎంత దూరం చూడండి, ఇదే ఆహ్లాదమే, ఇదే ఆనందమే, ఇదే ఆరోగ్యమే. ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన మంతెన సత్యనారాయణ గారు అంత అద్భుతంగా ఆయన టీం వర్క్. ప్రతి చోట ఒక చెట్టును చూడండి, ఒక పుట్టను చూడండి, ఒక చైర్ని చూడండి, ప్రతి చోట ఎంత అద్భుతంగా అండి. దీనికి ఎన్నేళ్ళు పట్టిందో అసలు. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇవన్నీ మేడప్ ఆఫ్ సిమెంట్ అండ్ ఐరన్ అండి. కానీ దీనికి ఎటువంటి ఇది తీసుకొచ్చారు చూడండి. ఈ రైలింగ్ కూడా ఇది చూస్తే మనకి వెదురు అనిపించదా? ఇదేదో చెట్టు కొమ్మలు కొట్టి పెట్టినట్లు అనిపిస్తుంది, కానీ సిమెంటే. ఇలా సోఫా తీసుకోండి, ఒక పూలది తీసుకోండి. ఇలా రండి, నేను మీకు ఇచ్చి చూపిస్తాను. ఇలా ఈ ఆర్చులు, ఈ పూల కొమ్మలు ఇవి చూడండి. ఈ ఒక పూల కుండీని ఎంత అద్భుతంగా మర్చినారు చూడండి ఒక నెమళ్ళు. ఇలా ఎన్ని జంతువులు. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మీకు ఇవన్నీ ఒకదాని తర్వాత మొత్తం మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం ఏంటి, బిల్డింగ్స్ ఏంటి, లోపల ఎటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహకరిస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.